అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఒక వ్యాఖ్యలు చేశారు. ఓహో! ఇప్పుడు ఆయన పర్యటనలో ఉన్నారు. అక్కడ అక్కడ ఎన్ఆర్ఐతో మీటింగ్ అరేంజ్ చేసి ఒక మాట అన్నారు. ఒక వీడియో వచ్చింది. ఏమనొచ్చిందంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రమాదంలో ఉన్నారు. మనం ఆయన్ని కాపాడాలి అని ఒక వ్యాఖ్యలు చేశారు. ఎందుకు సార్ ఆయన అలా చేశారు? ఆయన ఇది నేను విన్నాను ఆ బయట. జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాదాల్లో ఉన్నారు, ఆయన్ని కాపాడాలి అని ఈయన ఇండియా నుంచి లండన్ వెళ్ళి చెప్పాలా ఆ మాట? నాకు అర్థం కాలేదులే. అసలు ఆయన మీరు వెళ్ళేదేమో, నేను ఒక ఫ్యాక్షనిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ నుంచి వచ్చా అన్నాడు. అవును. ఆయన అడ్వకేట్ జనరలా లేక గూండానా? నాకు అర్థం కాల. ఒక జడ్జి గారికి సెక్యూరిటీ ఎక్కువ ఉండదు, ఈయనకి 2 కానిస్టేబుల్. ఏం పీకాడని? ఒక అడిషనల్ అడ్వకేట్ జనరల్ కి సెక్యూరిటీ దేనికి అసలు? ఈయన ఫ్యాక్షనిస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను అని చెప్పినప్పుడు వెంటనే అసలు ఈయన తీసుకెళ్లి లోపల వేయాలి, జైల్లో పెట్టాలి. ఒక అధికారి ఈ విధంగా మాట్లాడచ్చా? జగన్మోహన్ రెడ్డి గారి మీద నిజంగా అభిమానం ఉంటే నీ జాబుకి నువ్వు వదిలేసి ఆయనకు అక్కడ కూర్చొని భయం చేయి. ఈ మాట చెప్పడానికి నువ్వు ఇండియా నుంచి లండన్ వెళ్ళావు, డబ్బులు ఎవరు ఇచ్చారు? అసలు నీకు ఎంత వస్తుంది? ఎట్లా సంపాదించావు? ఇలా క్వశ్చన్ మీద క్వశ్చన్ వేసుకుంటూ వెళ్తే తెల్లారుద్ది ఆయన ఆన్సర్ చెప్పేటప్పటికి. ఇవి ఆయన అంతకు ముందు కూడా మర్చిపోయా, నేనే కదా రాజశేఖర రెడ్డి గారి పేరు చేర్చింది దీంట్లో, వైఎస్ వివేకానంద రెడ్డి గారి దీంట్లోనూ దేంట్లోనూ చేర్చారు. ఈయన జగన్ కొట్టేసినటువంటి కోట్ల స్కాములో ఈయనే కదా రాజశేఖర రెడ్డి గారి పేరు చేర్చింది. షర్మిల గారే చెప్పారు ఈ మాట. ఆయన మాటలకి విలువ ఏంటండి అసలు? ఆయన గురించి ఆలోచించేది నా మాట అనడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఏ ప్రమాదంలో ఉన్నారు? ఆయనకి ఏదో ఒక రీజన్ ఉంటేనే కదా ఆయన ఒక మాట అంటారు. మీ అంచనా ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రమాదంలో ఉన్నారు? స్ట్రైట్ గా చెప్పాలంటే ఓడిపోతే చెంచల్ కూడా జైలుకి వెళ్ళాలి, అదే ఓ పెద్ద ప్రమాదం. ఇక అంతకు మించి ప్రమాదం ఏముంటది? నిజంగానే వేరే ప్రమాదంలో ఉన్నాడని అనుకోండి ఈయన చెప్పినట్టుగా. ఈయన ఏమన్నా వెళ్ళి తీరుస్తాడా? అంటే మేము కాపాడాలి, కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉందని అని చెప్తున్నారు కదా ఎన్ఆర్ఐస్. ఏం కాపాడతారండి? ఏం కాపాడతారు? ఆంధ్రప్రదేశ్ కి రాజధాని ఏంటో తెలియదు ఆయనకి. ఏం కాపాడతాడు ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి? అసలు ఈయన లా చదివాడా నిజంగా? నాకు పెద్ద డౌటే. కోటు సూటు బూటు వేసుకొని ఇష్టం వచ్చిన చోటల్లా మీటింగ్లు పెట్టేస్తా ఉంటే వైఎస్ఆర్సీపీలో చేరిపోవచ్చు కదా, వదిలేసి ఎవరంతా. వైఎస్ఆర్సీపీ మంచిదే కదా, జగన్మోహన్ రెడ్డి గారు మంచిదే కదా. అందుకనే మానేసి పార్టీలో చేరిపో, ఆయన పక్కనే ఉండు. ఆయన ప్రమాదం ఉన్నప్పుడు ఆయన తీసుకెళ్లి ఏదైనా చర్చలు కూడా జైల్లో పెడితే నువ్వు కూడా వెళ్ళి ఆయనకి సేవ చేస్తా ఉండు. ఇవన్నీ పిచ్చి మాటలు, పిచ్చి కథలు. అసలు ఫస్ట్ ఆయన అరెస్ట్ చేయాలి. నేను కూడా ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్, ఏదో పెద్ద రైతు కుటుంబం నుంచి వచ్చా అన్నట్టు చెప్పాడు. అన్పార్లమెంటరీ వర్డ్స్ అవన్నీ. అవును. అమ్మనాభూతులు తిడితేనే అన్పార్లమెంటరీ వర్డ్స్ కావు. నేనేదో ఒక గొప్ప రైతు కుటుంబం నుంచి వచ్చాను అన్నట్టుగా నాది ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండే. ఎంతమందిని పొడిచాడు, ఎంతమందిని చంపాడు? అంత ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ అయితే నీకు అసలు గన్మెన్లు ఎందుకు? ఇవి అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. పోస్టల్ బ్యాలెట్ ఆ విషయానికి వస్తే నిజంగా సార్, ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ పాపం ప్రభుత్వ ఉద్యోగాలు మోర్ దాన్ 90% పైనే ఓట్ అనేది వేశారు. ఒక 4 లక్షల చిల్లర ఓట్ అనేది వేశారు. కట్ చేసి ఎలక్షన్ అన్ని అయిపోయిన తర్వాత పోస్టల్ బ్యాలెట్ లో ఏదో సమస్యలు ఉన్నాయి, అవి మొత్తం తీయండి. ఇప్పుడు ఏదో లిటిగేషన్ పెట్టారో వైఎస్ఆర్సీపీ వాళ్ళు. సో మీ అంచనా ప్రకారం పోస్టల్ బ్యాలెట్ ఓట్స్ అనేది లెక్కిస్తారంటారా?
పోస్టల్ బ్యాలెట్ లో ఏ లిటిగేషన్ పెట్టారు? ఎవరో సైన్ లేదు, పెద్దాధికారి సైన్ లేదు, పెద్దాధికారి ఏదో స్టాంప్స్ ఏం లేవు అని కొన్ని లిటిగేషన్స్ ఏదో పెట్టారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పారు. ఎలక్షన్ కమిషన్ దానికి దాటుగా ఒక ఇక్కడ లెటర్ అనేది. ఇక్కడ పోస్టల్ బ్యాలెట్స్ లో చాలా మంది 90% ఎంప్లాయీస్ వేస్తారు అవును విత్ కెమెరాస్ ముందే వేస్తారు. వీళ్ళు ఓటు వేసినప్పుడు ఫామ్ 13 సమేదో ఉంటుంది దానికి. ఓటు వేసినప్పుడు వెనకాల ప్రిసైడింగ్ ఆఫీసర్ సంతకం పెట్టాలి, అవును నా ముందే ఇచ్చేశారు అని. ఆయన పెట్టలా, తప్పెవరిది అవుతుంది? అవును సార్ ప్రిసైడింగ్ ఆఫీసర్ తప్పు అవుతుంది. అవును అసలు ఎందుకు పెట్టలా సంతకం? మీరు కనుక రీజన్ చెప్పకపోతే మీ ఉద్యోగాలు పర్మనెంట్ గా టెర్మినేట్ చేస్తాము, తీసేస్తాము అని చెప్తే పెట్టద్దని చెప్పారు, ఎవరు పెట్టద్దని చెప్పారు అనేటువంటిది అప్పుడు బయటకు వస్తుంది. ఉమ్, కానీ పోస్టల్ బ్యాలెట్లు ఖచ్చితంగా కౌంట్ చేస్తారు, అవును డౌటే లేదు అందులో. ఓకే ఖచ్చితంగా కౌంటబుల్ అది. తప్పనేది ప్రిసైడింగ్ ఆఫీసర్దే ఉంటుంది, వేరే వాళ్ళది ఎవరిది ఉండదు. ఏబి వెంకటేశ్వరరావు గారు ఒక 2.5-3 years నుంచి ఆయన పదవిలో ఆయన లేరు. ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాపం ఆయన కోర్టు చుట్టూ తిరుగుదాన్ని చాలా డబ్బులు ఖర్చు పెట్టారు, లాయర్స్ మీద, కోర్ట్స్ మీద. అయినా ఆయనకి 2.5-3 సంవత్సరాల వరకు ఆయన పదవిలో లేరు. ఈ మధ్య వచ్చినప్పుడు కొత్తలో వచ్చారు. ఇవాళ రిటైర్ అవుతారు కదా ఆయన. దాని గురించి అడుగుతావా? 2.5-3 సంవత్సరాల వరకు ఆయన పదవిలో లేరు. మళ్ళీ రిటైర్ అయ్యే టైం కూడా వచ్చేసింది. నెక్స్ట్ ఆయన పరిస్థితి ఎలా ఉండబోతుంది సార్? ఏం కాదండి, గవర్నమెంట్ మారిన తర్వాత ఏవి వెంకటేశ్వరరావు గారికి అవసరమైతే ఇంకో 2 ఏళ్ళు ఎక్స్టెన్షన్ ఇస్తారు. ఇస్తారు సార్. ఆయన ఏం దిగులు పడాల్సిన అవసరం లేదు. ఆయన వైపు ఏ మాత్రం తప్పు లేదు. తప్పంతా సిఎస్డి పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చినా గానీ ఈయన పోస్ట్ ఇవ్వకపోవటం. ఏ అధికారి అయినా సరే నేను డ్రెస్సులో ఉండి రిటైర్ అవ్వాలి అని కోరుకుంటాడు. అటువంటిది ఈయన 3 ఏళ్ల పాటు అసలు ఏ రీజను లేకుండా అసలు వస్తువు కొన్నారు అని చెప్పి కేసు పెడితే అంత నరకాన్ని చూసినటువంటి ఏవి వెంకటేశ్వరరావు గారు కష్టపడి పోరాడి గెలుపుని సాధించారు. సో ఆయనకి పోస్ట్ ఉంటుందా పోతుందా అనేది పక్కన పెట్టేస్తే నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ ఖచ్చితంగా ఈయనకు 2 ఏళ్ళు ఎక్స్టెన్షన్ ఇస్తారు. హ్యాపీగా ఉండమని చెప్పండి ఏపీ వెంకటేశ్వరరావు గారిని. డీజీపీ ఇచ్చే అవకాశం ఉందంటారా? అది చెప్పలేము, ఇవ్వచ్చు. ఏమైంది, ఆయన కేడర్ అదే కదా. అవును సార్, హై రేంజ్ కేటరే కదా పాపం అయింది. ఇంకో 2 ఏళ్ళు హాయిగా చేసేసుకుంటాడండి ఉద్యోగం, ఏం దిగులేదు. ఇప్పుడు ఎప్పుడైతే ఎలక్షన్ అనేది పోల్ అయిన తర్వాత ఒక 1 week తర్వాత బొత్స సత్యనారాయణ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, జూన్ 9వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ లో ప్రమాణ స్వీకారం చేస్తున్నారని బొత్స సత్యనారాయణ గారు అన్నారు. అన్న తర్వాత ఇంకో కొన్ని వైసీపీ మెయిన్ పెద్ద పెద్ద లీడర్స్ ఏమని అంటున్నారంటే జూన్ 8-9 తారీఖుల్లో వైజాగ్ లో హోటల్స్ అన్ని ఫుల్ అయిపోయినాయి, ఏరోప్లేన్స్ టికెట్స్ అన్ని ఫుల్ అయిపోయినాయి, రైల్వే టికెట్స్ అన్ని ఫుల్ అయిపోయినాయి. ఎందుకంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. జూన్ 4వ తారీఖున మేము జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఐపాక్ తో 150 కంటే పైగా ఎక్కువ సీట్లు మనకి రాబోతున్నాయి. సో ఇలాంటి ఒక ప్రచారం జరుగుతుంది ఎలక్షన్ రిజల్ట్ రాకముందే. దాన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు జూన్ 9వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయి అనుకుంటున్నారా మీరు? ఎన్ని గంటలకి ఏం చెప్పలేదు, సాయంత్రం అనుకుంటా సార్. జూన్ 9వ తారీఖు సాయంత్రం 6 గంటలకి ఇప్పుడు విన్నాను. 6 గంటలకు కాదు, నేను విన్నది 9 గంటలకి అని చెప్పి విన్నట్టు గుర్తు. జూన్ 9వ తారీఖు అయితే అది డేట్ అయితే ఫిక్స్ చేశారు. జూన్ అది బొత్స సత్యనారాయణ గారు చెప్పారు కదా. అవును సార్, అది జూన్ 9వ తారీఖు ఉదయం 9 గంటలకని చెప్పారు ఆయన. అవునవును, హోటల్స్ ఫుల్ అయిపోయినాయి అని చాలా చెప్పారు. 8-9 తారీఖు ఎలా చూడొచ్చు అంటారు? నేను నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వేదో చెప్పావు కదా, హోటల్స్ అవన్నీ ఫుల్ అయిపోయినాయి అని, ఫ్లైట్స్ అవి. ఇప్పుడే చెక్ చేస్తున్నా, ఎన్ని హోటల్స్ కావాలి, ఎన్ని ఫ్లైట్స్ కావాలి. 4,000 రూపాయలు ఫ్లైట్ ఫ్రమ్ హైదరాబాద్ టు వైజాగ్.
25 సీట్లు ఉన్నాయి, 30 సీట్లు ఉన్నాయి. ప్రతి ఫ్లైట్ లోనూ ఉన్నాయి. హోటల్స్, మ్యారియట్ హోటల్ ఖాళీగా ఉంది, డాల్ఫిన్ ఖాళీగా ఉంది. నువ్వు చెప్తుంటే ఇందాక చెక్ చేశా నేను అదే. దేవుడు ఇంత నిజం అంత ఇదిగా మాట్లాడేస్తున్నారు మరి. అన్ని ఖాళీగానే ఉన్నాయి. ఇది అంతా సోషల్ మీడియా స్టంట్. ఇంకోటి 9వ తారీఖు 9 గంటలకి ముహూర్తం పెట్టింది ఎవరో కానీ ముందర వాడిని కొట్టాలి. దిక్కుమాలిన ముహూర్తం అది, అస్సలు దిక్కుమాలిన ముహూర్తం అనమాట. అది వర్షం ఉంది దానికి. ఇంకా ఇవన్నీ బోగస్ మాటలు, బోగస్ పనులు తప్పితే ఏమీ లేదు. శుభ్రంగా హోటల్స్ ఖాళీ ఉన్నాయి, ఫ్లైట్స్ ఖాళీ ఉన్నాయి. ట్రైన్ చూడలేదు, టైం లేదు కదా చూడలే. ట్రైన్స్ కూడా ఖాళీగానే ఉంటాయి నాకు తెలిసి. వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఏంటి సార్? వాళ్ళకి నమ్మకం ఏంటి? మేమే ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని వాళ్ళకి నమ్మకం ఏం లేదండి ఇక్కడ. నమ్మకం ఏం లేదు, హైప్ క్రియేట్ చేయటం అంతే. ఏదో ఒకటి టాపిక్ డైవర్ట్ చేసే. ఇప్పుడు ఇంకా చెప్పాలంటే మీడియా వాళ్ళది కూడా తప్పు ఉంది. వాళ్ళేదో హోటల్స్ బుక్ చేశాము, 9వ తారీఖు అదేంటది ప్రమాణ స్వీకారం అనగానే దాని మీద డిబేట్లు. ఏ ఛానల్లో పడితే ఆ ఛానల్ డిబేట్లు. కనీసం వాళ్ళ గురించి మాట్లాడుకుంటారుగా. ఇందాక వాళ్ళు ఏం చెప్పినట్టు వేణుస్వామి గారు ఏది మాట్లాడినా కానీ హైపే అవుతుందిగా చూసేవాళ్ళు ఉంటే. అట్టంగా ఇది కూడా ఏమి లేదు, అన్ని ఖాళీగానే ఉన్నాయి. మీరు మాట్లాడుతూ ఉంటే చూసే లేదు, అన్ని ఖాళీగానే ఉన్నాయి. ఏది ఏమైనా కానీ ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు, డౌటే లేదు అందులో. అది విషయం. 120+ సీట్స్ వస్తాయి, 130 అబోవ్ వస్తాయి. 130 అబోవ్. ఓకే. వైఎస్ఆర్సీపీ నాకు తెలిసి 15 లోపలే వస్తాయి. ఓకే. షర్మిల గారు గెలుస్తారు. షర్మిల గారు కడపలో. అసలు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారేమో. బీటెక్ రవి గారు ముందు ఆయన గెలుస్తారు. పరిపాలన బాగా చేస్తే ఇంకొక గవర్నమెంట్ ని, మీరు గుర్తుందో లేదో, లాస్ట్ దీనప్పుడు మీరు ఒకసారి దీన్ని కంపేర్ చేసుకోండి. లాస్ట్ 2019 ఎలక్షన్స్ అప్పుడు, ఆ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కొత్త ఎలక్షన్స్ కి అప్పుడే చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు, ఇంకొకసారి నాకు పరిపాలన ఇవ్వండి, మీకు రాజధాని కట్టి చూపిస్తాను, లేకపోతే మీరు వేరే గెలిపిస్తే మాత్రం దేశం రాష్ట్రం భ్రష్టు పట్టిపోతుందని అప్పుడే చెప్పాడు ఆయన. అది ఎవరో వినిపించుకోవాలా. సో అదే మళ్ళీ రిపీట్ అవుతుందంటే సీఎం చంద్రబాబు నాయుడు గారే. కానీ నా కోరిక ఏంటంటే, కేంద్రంలో కనుక భారతీయ జనతా పార్టీ ఫుల్ మెజారిటీ రాకపోతే ఆంధ్రప్రదేశ్ కి స్పెషల్ స్టేటస్ యూటర్న్ తీసుకుని వస్తుంది. ఓకే. రీజన్ ఏంటంటే ఎవరో ఒకరు సపోర్ట్ ఉండాలి. సపోర్ట్ లేకుండా గవర్నమెంట్ ఫామ్ చేయలేరు. స్పెషల్ స్టేటస్ ఇవి చంద్రబాబు నాయుడు గారు చాణక్యుడు కదా. నా ఆలోచన అది. బట్ అది వస్తుందా రాదా అనేది భగవంతుడిదయ్యా. నేను చూసిన దాని ప్రకారం, నేను గ్యాదర్ చేసిన దాని ప్రకారం ఖచ్చితంగా కేంద్రంలో ఫుల్ మెజారిటీ అయితే రాదు, బీజేపీకి రాదు. ఓకే. ఈసారైనా మీ ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే చెప్పుకునేటట్టుగా చెయ్యండి ఆయన. ఖచ్చితంగా. కర్నూలు చెప్పాలో తెలియదు, వైజాగ్ చెప్పాలో తెలియదు, పులివెందులు చెప్పాలో తెలియదు, లేదు తాడేపల్లి ప్యాలెస్ చెప్పాలో కూడా తెలియట్లే. ఈసారి ఏమో చెప్పుకునే విధంగా చేయండి మీ ఆంధ్రప్రదేశ్ జనాలకి. ఖచ్చితంగా సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్ వచ్చినందుకు. బాలకృష్ణ గారు. మనోవాంఛా ఫల సిద్ధిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ.